మే 7. నీవు జాగ్రత్తగా ఉండుము. నీవు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించి నీ జీవితంలో సాతాను శక్తిని నాశనం చేయాలి. లేదంటే సాతాను నిన్ను నాశనం చేస్తాడు. సాతాను నిన్ను ఏదో నామమాత్రపు యుద్ధానికి పిలవడం లేదు. ఈ పోరాటం జీవన్మరణ సమస్య. నీకు నమ్మకం కలగకపోతే గతంలో దేవుని సేవకులకు వాడు చేసినది ఒక్కసారి గమనించు. అనేక మంది గొప్ప పరిశుద్ధులపై వాడు పూర్తి వేగంతో దాడి చేసి వారిలోని దేవుని కృప గుర్తుపట్టలేనంతగా వారి కవచాలను ధ్వంసం చేశాడు. పరిశుద్ధులు అజాగ్రత్తగా ఉన్న సమయం చూసి వాడు ఈ దాడులకు తెగబడతాడు. తన తండ్రి ఆశీర్వాదం పొందేందుకు యాకోబు సత్యము యథార్థత అనే దట్టిని వదిలేసి కుయుక్తిని వాడినప్పుడు ఏమైందో నీకు గుర్తుంది కదా. అతడు ఆశీర్వాదాన్ని అయితే పొందాడు, కానీ లాబాను రాహేలుకు బదులు లేయాను మార్చి మోసం చేసినప్పుడు అదే రీతిలో దానికి మూల్యం చెల్లించుకున్నాడు. అతడు తన సర్వాంగ కవచాన్ని సరిగ్గా ధరించి ఉంటే ఎంతటి శ్రమ నుండి తన్ను తాను రక్షించుకునేవాడో కదా. ఇక దావీదు సంగతి ఏమిటి? ఊరియా విషయంలో తన నీతి అనే రొమ్ము కవచాన్ని పక్కన పెట్టినప్పుడు అతడు ఎంత దారుణంగా దెబ్బతిన్నాడు. ఆ గాయం నేరుగా అతని గుండెను చీల్చివేసింది. యోనాను నీనెవెకు వెళ్ళమని దేవుడు పిలిచినప్పుడు అతడు తన పాదరక్షలు లేకుండా, అంటే దేవుని పిలుపు రాగానే వెళ్ళాలనే సిద్ధ మనసు లేకుండా దొరికిపోయాడు. ఆ తర్వాత పాపం హిజ్కియాను చూడు. అతని రక్షణ అనే శిరస్త్రాణం సాతాను దాడికి ఎంతలా సొట్టపడిందంటే, సజీవుల దేశమున నేను యెహోవాను చూడలేను అని అతడు నిరాశతో మొర్రపెట్టాడు. యెషయా 38:11. విశ్వాస వీరుడైన అబ్రహాము కృపలలో కూడా ఎక్కడో ఒక చోట తుప్పుపట్టినట్లుగా కొన్ని సందర్భాల్లో అనుమానాలు, అపనమ్మకాలు చొరబడ్డాయి. ఈ యుద్ధం ఆత్మీయంగా ఒక మహా విధ్వంసం వంటిది. నీవు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించి నీ జీవితంలో సాతాను శక్తిని అణిచివేయాలి. లేదంటే సాతాను నిన్ను నాశనం చేస్తాడు. ప్రతి శతాబ్దంలోని గొప్ప పరిశుద్ధులు శోధన అనే అగ్ని కొలిమిలో పరీక్షించబడ్డారు. వారి ఆత్మీయ కవచంలో చిన్న పగులు కనిపించినా సరే సాతాను అక్కడ దాడి చేసి వారిని దెబ్బతీశాడు. చరిత్ర పదే పదే నిరూపించిన ఈ వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయకు.